ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం తెలంగాణ చౌరస్తాలో ప్లకార్డులతో ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడి విద్యార్థుల జీవితాలతో కేంద్రం ఆడుకుంటోందని ప్రతినిధులు మండిపడ్డారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజు వచ్చిందిగా దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ను ఎంతో ఆశలతో ఎంతో కోరికతో లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాస్తే 2 లక్షల మెడికల్ సీట్లకు 25 లక్షల పైగా విద్యార్థులు ఈ రోజు పోటీ పడి తమ కళనే ధ్యేయంగా భావించి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కడుపులు కోసి ఈ రోజు మెడికల్ సీట్లు అమ్ముకున్నటువంటి దుర్మార్గులను ఇప్పటి వరకు ఎందుకు శిక్షించలేదు? ఎందుకు దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధానం ఎందుకు రాజీనామా చేయలేదు? మనం గుడికి పోతేనే అనుకోకుండా కాళ్ళు తగ్గుతున్నాయి, అయ్యో సార్ తగిలింది సారీ అంటాం కదా. 25 మంది పైగా విద్యార్థులు చనిపోతే నీ కంటికి కనీసం కన్నీరు రాకపోవడం వల్ల నీవు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు ఈ సమాజానికి. భరతమాత బిడ్డలు అంటున్నారు, భరతమాత బిడ్డల కోట కడుపుకోతలు వచ్చినారు మీరు. కాబట్టి నరేంద్ర మోడీ తక్షణమే ధర్మేంద్ర ప్రధానంతో స్వయంగా నీవే రాజీనామా చేయించాలి, లేకపోతే ఈ సూత్రధారి మొత్తానికి కూడా పెద్దతంగా ఉన్నవే. కాబట్టి ఈ చనిపోయినటువంటి కుటుంబాల మొత్తాన్ని కూడా తక్షణమే గుర్తించి ఎక్స్‌రేస్ అందించాలి. విద్యార్థుల పైన అమాయకమైనటువంటి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళ రక్తాన్ని కలిగించారు. వాళ్ళ రక్తానికి కారణమైనటువంటి ప్రతి పోలీసులు విస్మృతి చేయాలి. ఈ రోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతోన చలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో విద్యార్థి యువకులు ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ అయిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అక్కడ శాంతియుతంగా నిరసన వేస్తా ఉంటే అక్కడున్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గుండాలు బీజేపీ గుండాలు కావాలని చెప్పేసి ఈ రోజు మఫ్టీ కలర్ లో పోలీసు యూనిఫామ్ వేసుకొచ్చి విద్యార్థి యువకులపై దాడి చేస్తా ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఈ రోజు అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితో ర్యాలీ రోజు జరిగింది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజు ఎన్టీఆర్ సంస్థని గతంలో పేపర్ లీకేజ్ అయింది, వెంటనే దాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ 8 సార్లు లీకేజ్ అవుతా ఉంది. ఎందుకు ఈ రోజు ఎన్టీఆర్ సంస్థని రద్దు చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఇంకోటి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎన్టీఆర్ సంస్థను రద్దు చేయాలి. ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే రాజీనామా చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అదే విధంగా దాదాపుగా 20 మంది విద్యార్థులకు పైగా చనిపోవడం జరిగింది. ఈ యొక్క చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్కరికి 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.